క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియమైనటువంటి దివ్యవాణి ప్రేక్షకులందరినీ ఆత్మలో జీవనం కార్యక్రమంలోనికి ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ఆత్మలో జీవనం కార్యక్రమం ద్వారా దేవుడు మనకు తెలియచేయాలని ఇష్టపడుతున్నటువంటి ఆత్మీయమైన విషయములను ధ్యానించుటకు, స్వీకరించుటకు ప్రార్థనాపూర్వకముగా సిద్ధపడతాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఆత్మలో జీవన కార్యక్రమం ద్వారా మనం ధ్యానించుటకు దేవుడు ప్రేరేపిస్తున్నటువంటి అద్భుతకరమైన దేవుని వాక్యం పునీత పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ లేఖనం 1వ అధ్యాయం 22వ వాక్యం. ఆయనయే తన ముద్రను మనపై వేసి మనలను తన వారిగా ప్రకటించెను. ఆయనయే తన ముద్రను మనపై వేసి మనలను తన వారిగా ప్రకటించెను. ఈ యొక్క వాగ్దానము, ఈ యొక్క వాక్యమునకు అర్థమేమిటి? ఈ యొక్క వాక్యము మనకు నేర్పిస్తున్నటువంటి ఒక ముఖ్యమైన అంశం ఏమనగా, మనము దేవునికి చెందిన వాళ్ళము, మనం పరలోక పౌరులము. ఎందుకనగా మన మీద ఉన్నటువంటి ముద్ర అది దేవుడు వేసిన ముద్ర. మొట్టమొదటిసారి బ్యాప్టిజం పొందుకునే రోజున, మొట్టమొదటిసారి ఆ జ్ఞానస్నాన సాంఖ్యములో మనం పాల్గొని ఆ దేవుని యొక్క పవిత్రమైన కృపా జలముతో, పవిత్రాత్మ దేవుని యొక్క ఆ ప్రభావము ఆ దేవుడు మన జీవితంలో అనుమతించినప్పుడు ఆ రోజు మనం మొట్టమొదటిసారి దేవుని యొక్క పవిత్రమైన ఆ ముద్ర మన మీద దేవుడు వేసి ఉన్నారు. అదేవిధముగా యేసుప్రభు కారిన ఆ రక్తము ద్వారా ఆ రక్తపు ముద్ర మన ఆత్మ మీద ఉన్నది. బ్యాప్టిజంలో మనం పాల్గొనేటప్పుడు, అదేవిధముగా పవిత్రమైన పాప సంకీర్తన సాంఖ్యములో మనం పాల్గొనేటప్పుడు, దివ్య సప్రసాద పరిశుద్ధమైన దివ్యబలి పూజలో పాల్గొనేటప్పటికీ కూడా ఈ యొక్క ముద్ర మన మీద దేవుడు మరలా ఆ ముద్రను నూతనీకరిస్తూ అద్భుతకరమైన విధముగా మనలను దేవుడు తన యొక్క సొత్తుగా తన హృదయములో దాచి ఉంచుకొని ఆ దేవుడు మనలను ఆ విధమైన జీవితం జీవించుటకు ఆ కృపను ప్రసాదిస్తున్నాడు. మనమందరం కూడా ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా గర్వపడాలి. దేవుడు మన కోసం చేసినటువంటి ఈ గొప్ప కార్యమును బట్టి మన దేవుని పట్ల కృతజ్ఞతలు చూపించాలి. మన యోగ్యతను బట్టి కాదు, మనం చేసినటువంటి కార్యములను బట్టి కాదు, దేవుని యొక్క కరుణను బట్టి మాత్రమే అతడు ఆ పరలోకమునకు చెందిన ముద్ర, పవిత్రాత్మ దేవుడు ఆ యొక్క ముద్ర మన ఆత్మ మీద దేవుడు ముద్రించినది మనకున్నటువంటి ప్రత్యేకతలను బట్టి కాదు, మన సమర్థతను బట్టి కాదు, మన పవిత్రతను బట్టి కాదు, ఆ దేవుని యొక్క కృపను బట్టి, ఆ దేవుని యొక్క కరుణను బట్టి ఆ దేవుడు తన కృప చేత మమ్మల్ని అందరినీ కూడా ముద్ర వేసి ఉన్నారు. అందుకే మనం గర్వపడాలి. నేను దేవుని యొక్క కృప చేత ముద్రింపబడిన వాడు నేను. మీరందరూ కూడా దేవుని యొక్క కృప చేత ఆ ముద్ర, పరలోక ముద్ర, ఆ పరిశుద్ధాత్మ ముద్ర చేత ముద్రింపబడిన దేవుని యొక్క బిడ్డలు, దేవుని యొక్క సొత్తు మీరందరూ, మనమందరం అని ఎల్లప్పుడూ కూడా ఆలోచన కలిగి మనం జీవించాలి. అందుకే పునీత పౌలు రోమాలేఖనములో, మీరు ఈ లోకపు ప్రమాణములను అనుసరింపకూడదు. యూ షాల్ నాట్ బి కన్ఫర్మ్ టు ద స్టాండర్డ్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకమును మీరు జీవిస్తున్నప్పుడు ఈ లోకానికి ఒక స్టాండర్డ్ ఉంటుందేమో, ఈ లోకస్తులు జీవించే ఒక జీవిత విధానం ఉంటుంది. కానీ దేవుని యొక్క ముద్రను పొందినటువంటి మనము లోకస్తులు జీవించే విధముగా జీవించాలనేది కాదు దేవుని యొక్క ఇష్టము. లోకస్తులు జీవించినట్లుగా జీవించటానికి కాదు, దేవుడు తన యొక్క పరిశుద్ధమైన ముద్రను మన మీద వేసి మనలను వేరు చేసేదే, ఈ లోకము నుండి దేవుడు మనల్ని వేరు చేసేదే, నూతనత్వము కలిగి మానసికమైన మార్పు పొందుకొని అద్భుతకరమైన విధముగా ఇరుకైన ద్వారములో ప్రవేశించి అద్భుతకరమైన పవిత్రమైన దారిలో నడుచుకోవటానికి దేవుని సొత్తుగా దేవుడు మనల్ని ఎన్నుకున్నారు. ప్రియులారా, ఈ యొక్క వాక్య పరిచర్యలో మనం పాల్గొని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆత్మ పరిశీలన చేయవలసిన ఒక విషయం ఏమనగా, దేవుని యొక్క ముద్ర నా మీద ఉన్నది, అయితే ఆ ముద్రకు సంబంధించిన ఒక జీవితం నేను జీవించగలుగుతున్నానా? ఆ ముద్రకు సంబంధించిన విధముగా ఆ ముద్ర నా మీద ఉందని, ఆ దేవుని యొక్క ముద్ర చేత అభిషేకం పొందిన వ్యక్తి నేననేటువంటి ఆ తలంపుతో, ఆలోచనలతో నా జీవితాన్ని నేను జీవించగలుగుతున్నానా? ఆ దేవుని యొక్క ముద్ర పాపము చేసి దేవుడు చెప్పిన ఆజ్ఞలను ఉల్లంఘించుకొని మనం జీవిస్తున్నప్పుడు ఆ ముద్ర మన నుండి తొలగిపోతున్నది. సైతానుడు మా మీదకి వస్తాడు.
పాపపు మార్గములకు, పాప వ్యసనాలకు లొంగిపోతున్నటువంటి ఒక వ్యక్తి, భయంకరమైన ఘోర పాపములో జీవించే వ్యక్తులు ఉంటారు. పాప సంకీర్తన చేయకుండా జీవించే వాళ్ళు ఉంటారు. ఎప్పుడు కూడా పశ్చాత్తాపపడకుండా జీవించే వాళ్ళు ఉంటారు. ఆ విధముగా పశ్చాత్తాపపడకుండా ఘోర పాపములను చేసి భయంకరమైన పాపపు బానిసత్వములో మనం జీవిస్తున్నప్పుడు సైతానుడు తన యొక్క ముద్రను మన ఆత్మ మీద పెడతాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ప్రార్థించాలి. దేవా, నా జీవితము చివరిగా నీలో చేరే వరకు కూడా ప్రభువా నీ యొక్క ముద్ర కోల్పోకుండా, ఆ ముద్ర మీద ఉన్నటువంటి ఆ శోభ ఏమాత్రం కూడా తగ్గిపోకుండా, దేవా ఈ లోకములో బ్రతికి ఉన్నంత కాలము చివరిగా నీలో లీనమయ్యే వరకు కూడా ప్రభువా ఆ ముద్ర నాలో బలముగా ఉంచుకునేటువంటి ఆ శక్తిని, జ్ఞానమును నాకు దయచేయము దేవా. ఆ ముద్ర నాలో నుండి తొలగించవద్దు దేవా. ఎప్పుడు కూడా సైతాను చేత ఆ నరగపు శక్తి, ఆ లోకపు ముద్ర చేత నడిపింపబడుటకు నేను ఇష్టపడటం లేదు దేవా అని చెప్పి ఆ పవిత్రాత్మ దేవుడు నీ మీద ఉంచినటువంటి ఆ ముద్రకు ఎల్లప్పుడూ కూడా గుర్తుంచుకొని గౌరవిస్తూ, నేను దేవునికి చెందినవాడు, ఆ దేవుని చిత్తానుసారము జీవించుటకు పిలువబడినవాడు నేను, అటువంటి ఒక తలంపులతో ఆ దేవుడు చూపించిన మార్గంలో నడుచుకొని ఇరుగైన ద్వారమును ఎన్నుకొని అద్భుతకరమైన మహిమ మార్గములో నడుచుకొని ఆ ముద్రను ఏమాత్రం కూడా నీ నుండి తొలగించుటకు సైతానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పూర్తిగా నిన్ను నీవు దేవునిలో సమర్పించుకొని ఆ దేవునిలో చేరే వరకు కూడా ఆ ముద్ర మీద ఉన్నటువంటి కాంతిని, ఆ ముద్ర మీద ఉన్నటువంటి ఆ యొక్క వెలుగును కోల్పోకుండా చివరిగా ఆ దేవునిలో చేరే వరకు కూడా విశ్వసనీయతతో ఈ ముద్రను నీ ఆత్మ మీద ఉంచుకొని జీవించే ఆ కృపను దేవుడు మీకు ప్రసాదించునుగాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క దేవుని యొక్క ముద్ర చేత అభిషేకింపబడిన వాళ్ళ మనము. అయితే ఈ ముద్ర, దేవుని ముద్ర నీ ఆత్మ నుండి కోల్పోకుండా ఉండటానికి నువ్వు చేయవలసిన కార్యాలు ఏమిటి? మొట్టమొదటి కార్యము హీబ్రూ లేఖనములో 10వ అధ్యాయము 29వ వాక్యంలో మనం చదువుతున్నాం. హీబ్రూ లేఖనములో 10వ అధ్యాయము 29వ వాక్యం ఈ విధముగా సెలవిస్తున్నది, ఆత్మను అవమానపరచవద్దు. ఆత్మను అవమానపరచవద్దు. నీలో ఉన్నటువంటి ఆ ముద్రను అవమానపరచుకునేటువంటి ఒక జీవితం నువ్వు జీవించకూడదు. ఆత్మను మనం గౌరవించాలి, ఆత్మను అవమానపరచకూడదని దేవుని యొక్క వాక్యం మనకు హెచ్చరిస్తున్నది. ఈరోజు మన ఆత్మ పరిశీలన చేయాలి. నేను నాలో ఉన్నటువంటి ఆ దేవుని ఆత్మను అవమానపరచుకునేటువంటి కార్యాలు నేను చేస్తున్నానా? ఆ దేవుని యొక్క ఆత్మ నాలో ఉన్నదని, ఆ దేవుని యొక్క ముద్ర చేత అభిషేకం పొందిన వ్యక్తి నేననేటువంటి ఆ సత్యాన్ని మర్చిపోయి ఆ యొక్క ముద్రకు, ఆత్మకు వ్యతిరేకమైన కార్యాలు చేసి, పనులు చేసి నా జీవితము నేను కొనసాగిస్తున్నానా? ఆత్మ నాలో నివసిస్తున్నాడని మర్చిపోయి నేను చెప్పిన మాటలు, భయంకరమైనటువంటి దుర్భాషణలు మాట్లాడే అలవాటు మనలో ఉన్నదా? ఆ దేవుని ఆత్మను మరి భయంకరమైన విధముగా ఆ విచారములో ముంచుకునేటువంటి కార్యాలు చేసే కొన్ని అలవాట్లు, కొన్ని అవలక్షణాలతో మన జీవితం ముందుకు కొనసాగిస్తున్నదా? రోమిలకు రాస్తున్నటువంటి లేఖనములో పౌలు ఈ విధముగా నేర్పిస్తున్నాడు. 2వ అధ్యాయం 24వ వాక్యములో ఈ విధముగా పౌలు చెప్తున్నాడు, మీ కారణముగా దేవుని నామము అన్యుల మధ్య దూషింపబడుచున్నది. బికాస్ ఆఫ్ యూ. పునీత పౌలు నేర్పిస్తున్నారు, మీరు కారణముగా. మీరు అంటే ఎవరు? పౌలు నేర్పిస్తున్నాడు, ఆ రోజుల్లో దేవుని యొక్క ముద్రను పొందుకునేవాళ్ళు, వాళ్ళు జీవించిన జీవిత విధానమును బట్టి అన్యుల మధ్యలో దేవుని యొక్క నామం అందరూ కూడా దేవుణ్ణి దూషించడం ప్రారంభించుకున్నారు. ఈ ప్రజలందరూ దేవుల్లో విశ్వాసం ఉంచుకొని బాప్టిజం స్వీకరించుకునే తర్వాత వాళ్ళు జీవించిన జీవితంను చూసి మిగతా వాళ్ళందరూ కూడా దేవుణ్ణి దూషించడం మొదలుపెట్టారు. అందుకే పౌలు మనసులో బాధతో చెప్తున్నాడు, మీ కారణముగా దేవుని నామము అన్యుల మధ్యలో దూషింపబడుతూ ఉన్నది. బికాస్ ఆఫ్ యూ. ఆ దేవుని యొక్క నామము అందరూ కూడా ఆ దేవుని ద్వేషించడం ప్రారంభించుకుంటున్నారు. ఎందుకనగా ఆ దేవుణ్ణి నేను నమ్ముతున్నారని నువ్వు చెప్పి, నువ్వు జీవించిన విధానము, నువ్వు చెప్పే మాటలు, నీ మనస్తత్వం, నువ్వు చేసే కార్యాలు, నువ్వు చేసే పాపాలు, వీటినన్నిటినీ కూడా నీ సాక్షి జీవితము ఆ దేవునికి మహిమ కలిగే విధమైన కార్యాలు కాదు. నీ జీవితము ఆ దేవునికి ఆ మహిమ కలిగే విధముగా కాదు నువ్వు జీవించేదే. నువ్వు జీవించే విధానాన్ని చూసి
ఇతరులు, అన్యులు అందరూ కూడా దేవుణ్ణి దూషించే విధముగా తయారవుతున్నారని పునీత పౌలు రోమిలో ఉన్నటువంటి సంఘస్థులందరికీ కూడా ఉత్తరం రాసుకునేటప్పుడు వాళ్లకు బోధిస్తున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది మన జీవితంలో కూడా ఇట్ ఈస్ ఎ పాసిబిలిటీ. మన జీవితంలో కూడా ఒక సాధ్యత. ఒకవేళ మనల్ని చూసి చాలామంది చెప్తుంటారేమో, నువ్వు గుడికి వెళ్ళేవాళ్ళు, ప్రతిరోజు కూడా ప్రార్థనకి వెళ్ళేవాళ్ళం, ప్రతిరోజు కూడా బైబిల్ చదువుకునే వ్యక్తి, ప్రతిరోజు కూడా జపమాల జపించే వ్యక్తి అయినప్పటికీ కూడా ఈ విధముగా నువ్వెందుకు మాట్లాడుతున్నావు? ఎందుకు దుర్భాషణలు మాట్లాడుతున్నావు? ఎందుకు అశ్లీల మాటలు మాట్లాడుతున్నారు? ఎందుకు ఈ విధమైన అన్యాయపు కార్యములు మీరు చేస్తున్నారని ఒకవేళ విశ్వాసులను చూసి ఇతరులు అడుక్కునేటువంటి పరిస్థితులు ఎదురవుతుంటదేమో. మనకు ఒక బాధ్యత ఉన్నది. దేవుని యొక్క ముద్ర నా మీద ఉన్నదని, ఆ దేవుని యొక్క ముద్రను నా మీద మోస్తున్నారనేటువంటి అది ఒక బాధ్యత. బీయింగ్ ఏ క్రిస్టియన్ ఇట్ ఈస్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఒక క్రైస్తవుడిగా జీవించడం అనేది బాధ్యతతో కూడినటువంటి జీవితం. అజాగ్రత్తతో జీవించిన జీవితం కాదు, అశ్రద్ధతో జీవించే ఒక జీవితం కాదు, జాగ్రత్తతో కూడినటువంటి జీవితము. ఒక మిలిటరీ ఆఫీసర్ అతని యొక్క షోల్డర్ మీద ఆ స్టార్స్ ఉన్నప్పుడు ఆయనకు అవగాహనతోనే ఆయన కార్యాలన్నీ కూడా నిర్వహిస్తాడు. ఆ గవర్నమెంట్ సీల్, ఆ గవర్నమెంట్ స్టార్ ఆయన యొక్క షోల్డర్ మీద ఆ గవర్నమెంట్ అతనికి ఆ ఒక బిరుదునిచ్చి అతనికి ఉన్నతమైన స్థితిలో ఉంచుకొని తర్వాత ఆ ఆఫీసర్ చేస్తున్నటువంటి కార్యాలంతా కూడా ఆ స్టార్కి తగిన విధముగా ఆయన కార్యాలు చేస్తాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ విధముగా దేవుడు మనకు ఒక స్టార్ని ఇచ్చారు. ఆ దేవుడు మనలో ఒక ముద్రను వేశారు. ఆ ముద్రను మోస్తున్నటువంటి వాళ్ళ మనము. అయితే మనలో ఎవరు మనలో ఆ ముద్రను ఇచ్చి ఉన్నారో, ప్రసాదించారో ఆ వ్యక్తిని అవమానపరుచుకునే విధముగా మనం చేయకూడదు. ఒక పోలీస్ ఆఫీసర్ కానీ, ఒక మిలిటరీ ఆఫీసర్ కానీ ఆయన పొందినటువంటి ఆ బిరుదమును బట్టి, ఆయన పొందినటువంటి ఆ స్టార్కు వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నప్పుడు అది గవర్నమెంట్కి విరుద్ధమైన కార్యముగా మారుతున్నది. ఆయనకి ఎవరు అధికారం ఇచ్చారో, ఆయనకు ఎవరు అంత ఉన్నతమైన స్థాయిలో అతన్ని ఉంచారో దానికి విరుద్ధమైన కార్యముగా మారిపోతూ ఉంటాయి. అదేవిధముగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనకు అధికారం ఇచ్చిన వాడు మన దేవుడే. సైతాను మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడు, లోకము మీద మనకు అధికారం ఇచ్చాడు, శరీరాన్ని మీద మనకు అధికారం ఇచ్చారు. కానీ ఈ అధికారము మనం పొందుకున్న తర్వాత కూడా ఈ అధికారాన్ని మనం యూజ్ చేయకుండా కొన్ని శోధనలు, కొన్ని తాత్కాలికమైన సంతోషం, తాత్కాలికమైన సుఖములను వెదకి భయంకరమైన విధముగా ఏమాత్రం జాగ్రత్త లేకుండా అశ్రద్ధతో నిర్లక్ష్యం చేసి మన జీవితం మనం జీవించుకునేటప్పుడు మనలో ఉన్నటువంటి ఆత్మను మనం అవమానపరుచుకుంటున్నాము. దేవుని ఆత్మను అవమానపరుచుకుని జీవిస్తున్నావా? ప్రార్థించాలి ఈరోజు. ఇన్నాళ్ళ వరకు కూడా దేవా, ఒకవేళ ఈ యొక్క గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మర్చిపోయి జీవించారేమో. దేవుని ముద్ర నీ మీద ఉన్నదనేటువంటి ఆ గొప్ప సత్యాన్ని మర్చిపోయి ఇప్పటి వరకు జీవించారేమో. ప్రియమైనటువంటి సహోదరులారా, పునీతులు చెప్తుంటారు, ఆ ముద్ర మర్చిపోయి జీవించే వాళ్ళు ఎక్కువగా వాళ్ళు కనబడే ఒక పాపపు ఒక స్వభావం ఏమనగా వాళ్ళు కాపట్యముతో జీవిస్తుంటారు, కృత్రిమత్వముతో జీవిస్తుంటారు. దే విల్ బి లివింగ్ విత్ ఆర్టిఫిషియాలిటీ అనగా కృత్రిమత్వం, అనగా భక్తి లేకపోయినా కూడా భక్తి ఉన్నట్లుగా నడిచి వాళ్ళు అట్లా భక్తి చూపిస్తారు. ప్రేమ లేకపోయినా కూడా ప్రేమ ఉన్నట్లుగా అది నడిచి ప్రేమించినట్లుగా వాళ్ళు నడిచి ఆ విధముగా ప్రేమను ప్రదర్శిస్తుంటారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆత్మ పరిశీలన చేయవలసిన విషయము, నీవు ఆ కాబడ్డిముతో జీవిస్తున్నావా? ఆర్ యు లివింగ్ విత్ హిపోక్రసీ? ఈరోజు ఈ యొక్క వాక్యము పవిత్రాత్మ దేవుణ్ణి ఆ ముద్ర నీ మీద ఉన్నదని ఈరోజు పవిత్ర గ్రంథం నిన్ను హెచ్చరిస్తూ ఉండగా నీలో ఉండవలసిన కొన్ని గుణాలు ఉంటాయి. ఆ పవిత్రాత్మ ముద్రతో జీవించే వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితంలో పాటించాల్సిన, వాళ్ళు ప్రదర్శించాల్సిన కొన్ని సుగుణాలు ఉన్నాయి. అది ఎక్కడుంది అని బైబిల్లో చూసినట్లయితే పునీత పౌలు గలాతీయులకు రాసినటువంటి లేఖనములో 5వ అధ్యాయము 22 నుండి మనం చదివి చూసినట్లయితే పునీత పౌలు నేర్పిస్తున్నాడు, ప్రేమ అనేది నీలో ఉండాలి.
ప్రేమ ప్రదర్శించి జీవించే ఒక వ్యక్తిగా నువ్వు జీవించాలి. నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి, నీ ఇరుగు పొరుగు వాళ్ళని ప్రేమించాలి, కుటుంబ సభ్యులను ప్రేమించాలి, దేవుని పట్ల ప్రేమ చూపించాలి, శత్రువులను కూడా ప్రేమించే ఒక తత్వం నీలో ఉండాలని పవిత్రాత్మ దేవుడు ఈరోజు మనల్ని బోధిస్తున్నాడు. ప్రేమ కలిగి మనం ఉంటున్నామా? అందరిని మనం ప్రేమించగలుగుతున్నామా? ఎవరి మీదైనా కూడా పగ పెట్టుకుని మనం జీవిస్తున్నామా? అదేవిధముగా వాక్యములో రెండవదిగా దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్నటువంటి విషయం ఏమిటంటే, దేవుని ముద్రను పొందుకునేటువంటి నీవు ఆనందంతో జీవించాలి. నీ మనసులో ఒక సంతోషం, ఒక ఆనందం ఉండాలి. ఆనందానికి కారణం ఏంటి? ఆనందానికి కారణము, నాకు ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు తన యొక్క ముద్ర నా మీద వేసి ఉన్నారు. 23వ కీర్తనములో దావీదు చెప్తున్నాడు, మరణపు లోయకుండా నేను పయనించినప్పటికీ కూడా నేను ఎట్టి అపాయమును నేను భయపడను, ప్రభువే నా కాపరి, నాకే కొదవయు లేదు. ఆనందముతో జీవిస్తున్నాడు. ఆయన ఎప్పుడు కూడా మనసులో ఒక ఆనంద సంతోషముతో జీవిస్తాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ముద్ర చేత ముద్రింపబడిన వాళ్ళందరూ కలిగి ఉండవలసిన ఒక లక్షణము, నీ జీవితంలో ఆనందం ఉండాలి. అది కష్ట సమయంలో, రోగ సమయంలో, క్లిష్ట జీవిత పరిస్థితుల మధ్య నువ్వు నిలిచినప్పటికీ కూడా ఆనందంతో జీవించే ఒక కృప నీవు పొందుకోవాలి. బైబిల్లో మనం చూస్తున్నాము, దేవుని యొక్క ముద్ర శరీరం మీద, ఆత్మ మీద మోసిన వాళ్ళందరూ కూడా ఆనందించుకొని ఈ లోకంలో జీవించారు. షడ్రక్, మెషక్, అబద్నెగో అనేటువంటి ముగ్గురు యవనస్తులు వాళ్ళు అగ్ని కుండం మీద నడుచుకునేటప్పుడు బైబిల్లో మనం చదువుతున్నాము, వాళ్ళు ఆనందముతో ప్రభు కీర్తనలు పాడి దేవుణ్ణి మహిమపరిచి అగ్నిగుండం మీద నడుచుకున్నారు. అదేవిధముగా పౌలు, సిలాసు వాళ్ళు చెరసారిలో బంధింపబడినప్పుడు, వాళ్ళు ఆ చెరసారిలో బంధింపబడిన పరిస్థితిలో కూడా వాళ్ళు సంతోషముతో, ఆనందముతో కీర్తనలు పాడి దేవుని స్తుతించారు. ఆనందం అనేది పవిత్రాత్మ దేవుని యొక్క అభిషేకం పొందినటువంటి ఒక వ్యక్తి యొక్క లక్షణం. ఆనందంతో జీవించగలుగుతున్నారా? కొన్ని జీవిత పరిస్థితులు ఎదురయ్యేటప్పుడు, కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యేటప్పుడు ఆ ఆనందం ప్రదర్శించగలుగుతున్నావా? మూడవదిగా దేవుని వాక్యం సెలవిస్తున్నది శాంతి సమాధానము. మూడవదిగా దేవుని వాక్యం సెలవిస్తున్నది శాంతి సమాధానం కలిగి నువ్వు జీవించాలి. పవిత్రాత్మ దేవుని యొక్క ముద్ర మోస్తున్నటువంటి ప్రతి ఒక్కరిలో కనబడవలసిన ఒక ప్రత్యేకత ఏంటంటే, ఎట్టి పరిస్థితిలో కూడా వాళ్ళు డిస్టర్బెన్స్ అనేది వాళ్ళ జీవితంలో ఉండదు. ఏ పరిస్థితులైనా కూడా శాంతి సమాధానంతో, కామ్నెస్ అది వాళ్ళు కలిగినటువంటి ఒక లక్షణం. ఏమనగా వాళ్ళకు ఒక నమ్మకం ఉన్నది. ఆ నమ్మకం ఏమనగా, ఈ యొక్క సమస్య, ఈ యొక్క ఇబ్బందికరమైన పరిస్థితి మీద అధికారం కలిగిన దేవుడు ఉన్నాడు. ఆ దేవుని యొక్క ముద్ర నా ఆత్మ మీద ఉన్నది. అందుకే ఆ దేవునికి ఈ సమస్య నుండి పరిష్కరించుటకు, ఈ సమస్య నుండి నన్ను బయటికి కొనివచ్చుటకు ఆ శక్తి సామర్థ్యం ఆ దేవునిలో ఉన్నది. నేనేమాత్రం భయపడను. శాంతి సమాధానముతో ఏ పరిస్థితులైనా జీవించగలిగే ఒక లక్షణం వాళ్ళకు కనపడుతూ ఉంటాయి. అదేవిధముగా నాలుగవదిగా సహనము, దయ, మంచిదనం, విశ్వసనీయత, సాత్వికత, నిగ్రహము. ఈ అన్ని గుణాలు కూడా దేవుని యొక్క ముద్ర మోస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డలు ప్రదర్శించవలసిన ఈ యొక్క సుగుణాలు మనం పదే ధ్యానించవలసిన విషయము. పునీత పౌలు గలేతీయులకు రాసినటువంటి లేఖనములో 5వ అధ్యాయం 22వ వాక్యము నుండి ఇప్పుడు మనం విన్నాము. ఈ అన్ని సుగుణాలు కూడా మనలో కూడా ఉండాలని, ద ఫ్రూట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పవిత్రాత్మ దేవుని యొక్క ఫలం. ఈరోజు మనం ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం, దేవా నీ పరిశుద్ధాత్మ ఫలములతో నన్ను నింపుము దేవా. ఒక క్రీస్తు విశ్వాసిగా నేను జీవించి, ఐ షాల్ నాట్ బి ఎ స్కాండల్. ఇతరులు నన్ను చూసి, నా జీవిత విధానాన్ని చూసి, నా విశ్వాస జీవితాన్ని చూసి దేవుణ్ణి దూషించే విధముగా నేను జీవించకూడదు. కానీ నన్ను చూసి, నా విశ్వాసము చూసి, నా జీవిత విధానాన్ని చూసి అందరూ కూడా ఆ దేవుణ్ణి ప్రేమించుకునే విధముగా నీకు బలమైన సాక్షిగా జీవించే నిలబడే శక్తిని, జ్ఞానము నాలో అధికము చేయము దేవా అని మనం ప్రార్థించాలని పవిత్రాత్మ దేవుడు మనందరినీ కూడా ప్రేరేపిస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, ఇప్పటి వరకు కూడా మనం ధ్యానించినటువంటి వాక్యము హీబ్రూ లేఖనములో 10వ అధ్యాయం 29వ వాక్యము, ఆత్మను అవమానపరచకూడదు. ఆత్మను అవమానపరచకూడదు. సో ఒక వ్యక్తిలో ప్రేమ లేకపోతే, ఒక వ్యక్తిలో ఆనందం లేకపోతే,
ఒక వ్యక్తిలో శాంతి, సహనము, దయ, మంచిదనం, విశ్వసనీయత, సాత్వికత, నిగ్రహము లేక నువ్వు జీవిస్తుండగా దానికి అర్థము నీవు ఆత్మను అవమానపరచుకొని జీవించే ఒక జీవితం జీవిస్తున్నాను. ఆత్మపరిశీలన చేసి ప్రార్థించుకుందాం. దేవా, నేను జీవించిన ఆ జీవిత వ్యవహారమును బట్టి, నేను జీవించిన విధానమును బట్టి ఎన్నడూ కూడా దేవా ఆత్మను అవమానపరచకుండా జీవించే కృపను నాకు దయచేయమని మనం ప్రార్థించుకుందాం. అదేవిధముగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ముద్ర ఆత్మ మీద మోస్తున్నటువంటి వాళ్ళందరూ చేయవలసిన ముఖ్యమైన ఒక కార్యము దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్నటువంటి విషయం ఏమనగా అపొస్తలుల పరిచర్య 7వ అధ్యాయం 51వ వాక్యం. ఆ వాక్యములో ఈ విధముగా మనం నేర్చుకుంటున్నాము, ఆ దేవుని యొక్క ఆత్మను ఎదిరించే వాళ్ళముగా మనం ఉండకూడదు. దేవుని యొక్క ఆత్మను ధిక్కరించకూడదు. దేవుని యొక్క ఆత్మను మనం ఏ విధముగా మనం ఎదిరించేది, ధిక్కరించేది బైబిల్ నుండి మనం నేర్చుకుందాం. మాత్సల్యము, త్రాగుబోతుదనం, విందులు, వినోదాలతో మనం జీవిస్తున్నప్పుడు ఆ పవిత్రాత్మ దేవుణ్ణి మనం ఎదిరించి జీవిస్తున్నాం. అదే విధముగా బైబిల్ నుండి మనం నేర్చుకునేటువంటి ఒక విషయం ఏమిటంటే దేవుణ్ణి ఎదిరించుకొని యూ షాల్ నాట్ రెసిస్ట్ హోలీ స్పిరిట్. పవిత్రాత్మ దేవుని ధిక్కరించి నువ్వు జీవించకూడదు. దేవుని ఆత్మ ఆ ముద్ర నీ మీద ఉన్నాయి కనుక దానికి సంబంధించిన ఒక జీవితం నువ్వు జీవించాలి. ఆ పవిత్రాత్మ దేవుణ్ణి ధిక్కరించి ఒక జీవితం జీవించకూడదు. పవిత్రాత్మ దేవుణ్ణి ధిక్కరించి జీవించే వాళ్ళు చేసే ఒక పాపం ఏమనగా అది విగ్రహారాధన. విగ్రహారాధన చేసేటప్పుడు, మాంత్రిక శక్తిని నమ్ముకునేటప్పుడు, శత్రుత్వం, స్వార్థం, కక్షలు, వర్గత్వంలో జీవించుకునేటప్పుడు మనం తెలుసుకోవలసిన విషయము, మనం పవిత్రాత్మ దేవుణ్ణి ధిక్కరించి, పవిత్రాత్మ దేవుని ఆ ముద్రను తృణీకరించి మనం జీవిస్తున్నాం, తిరస్కరించుకుని మనం జీవిస్తున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ ఆత్మలో జీవన కార్యక్రమంలో పాల్గొని దేవుని యొక్క వాక్యము మరి ధ్యానించుకునేటువంటి సమయంలో పవిత్రాత్మ దేవునితో మనం ప్రార్థించుకుందాం. దేవా, చచ్చిపోయే వరకు కూడా నా జీవిత కాలమంతా ప్రభువా నీ యొక్క ముద్ర నా మీద ఉన్నది అనేటువంటి ఆ గొప్ప సత్యాన్ని మర్చిపోకుండా జీవించే కృపను నాకు దయచేయము దేవా. ఆ ముద్ర నా నుండి కోరుకునేటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. నేను జీవించవలసిన ఒక జీవితం ఉన్నది. ఆ ముద్ర నా నుండి ఏమి అడుగుతున్నదో, నాలో ఆ ముద్ర వేసిన దేవుడు నా జీవితం ఏ విధముగా జీవించాలని కోరుకుంటున్నారో ఆ విధముగా జీవించుటకు పవిత్రాత్మ దేవుడా, పవిత్రాత్మ ప్రభువా నాకు సహాయం చేయము, జ్ఞానం నింపము, నీ యొక్క కృపలో నన్ను వర్ధిల్లుటకు సహాయపడము, నీ శక్తితో నన్ను కాపాడము, బలమైన సాక్షిగా జీవించుటకు ఆ ముద్ర ఎన్నడను కూడా నాలో నుండి తొలగిపోకుండా ఆ ముద్ర మీద ఉన్నటువంటి కాంతి రోజురోజుకి అది నూతనీకరిస్తూ అద్భుతకరమైన విధముగా నీ బిడ్డగా జీవించే శక్తిని నాకు దయచేయమని పవిత్రాత్మ దేవునితో మనం వేడుకుందాం. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మిమ్మల్ని అందరినీ పవిత్రాత్మ దేవునితో నింపి అద్భుతకరమైన విధముగా మిమ్మల్ని అందరినీ నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.